చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఓకే. అట్లానే నీ అమ్మ నా కొడక అనే మాటలు లోకేష్ బాబు గారే మాట్లాడారు. నీ తల్లి ముగుడ అన్నది కానీ నీ అమ్మ ముగుడ అన్నదానికి కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ బాబు గారే మాట్లాడారు. నాన్నగారు అయితే నీ అమ్మ ముగుడే డైరెక్ట్ కాదు. నీ తల్లి ముగుడు అనేది కొంచెం పర్లేదు, బాగుంది. మీరు ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారంటే మీరు పార్టీ అధ్యక్షులు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, నేను సీనియర్ని, పెద్ద మనిషిని అని చెప్పే వ్యక్తి మాట్లాడిన దానికి, కొడాలి నాని మాట్లాడిన దానికి మీరు పోలిక పెడుతున్నారు. ఇక్కడ పార్టీ చీఫ్లు ఇక్కడ పార్టీ చీఫ్లు కాదు, పార్టీ చీఫ్లు ఇప్పుడు పెద్ద మనుషులుగా చెప్తున్న వాళ్ళు లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చింతకాయల సభాపతి చింతకాయల అయ్యన్న పొత్తుడి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడి ప్రతి ఒక్కటి ఉన్నాయి వీడియోలు. మీకు నాకు టైం ఇస్తే వాటికి కూడా చూపిస్తాను. ఓకే, ముందు మీరు ఏం చెప్పాలంటే చెప్పండి, తర్వాత చూపించచ్చు. చెప్పండి, చూపించాలి కూడా. ఎందుకంటే మీరు నిందపడితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు కదా. చూపిస్తున్నాను. అట్లా ప్రతి ఒక్కటి నెట్ కొద్దిగా డౌన్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మాట, వైఎస్ఆర్సీపీ ఒక పుస్తకం వేయాలి, ఏది బూతు ఏది బూతు కాదు అని మాట్లాడుకో. ఆ బూతుల పుస్తకం మీరు నాకు ఎప్పుడు టైం ఇస్తారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి, ఇంటరప్ట్ అవ్వకుండా ఉంటానంటే నెట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇది బిగిన్ అయింది లింగమయ్య హత్య తర్వాత. ఈ కార్యక్రమం బిగిన్ అయింది లింగమయ్య హత్య తర్వాత. అతను దురుసుగా మాట్లాడి అతనికి మేమేమనుకుంటున్నామంటే అతనికి వాస్తవంగా అతన్ని షో పుటప్ చేసి అరెస్ట్ చేసి రక్షణ కల్పించారు. అది కేసు పెట్టడం కాదు. మామూలుగా అయితే అతనికి సామాన్య కిరణ్కి రేస్ పోలీసులు రక్షణ కల్పించడం కోసం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు తప్పితే ఆ కేసు ఇప్పుడు ఇక్కడ సభ్య సమాజం ఊరుకోదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సభ్య సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు అంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఎందుకు ఊరుకుంది సార్ సభ్య సమాజం? ఇక్కడ ఒకటేనండి, మీరు అర్థం కావట్లా. మీకు ఊరికే మాట్లాడారు అనడం కంటే కూడా మాట్లాడారు కంటే వాళ్ళేం మాట్లాడారు, ఇతనేం మాట్లాడాడు, ఆ వీడియోకి ఈ వీడియోకి వ్యత్యాసం చూడండి. వాళ్ళు టెక్నికల్ భాషలో మాట్లాడారా, తప్పు మాట్లాడారా అనేది, టెక్నికల్ భాషలో మాట్లాడి తప్పు మాట్లాడారా అనేది చూడట్లా. మీరు ఊరిక ప్రచారం కోసం పెద్ద పెద్దగా మాట్లాడితే అవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సీమరాజా, వాడు ఆర్పి, మరి శ్వేతా చౌదరి, ఒకరు కాదు, రకరకాలుగా కొన్ని వేల మందిని అకామిడేట్ చేసుకొని కొన్ని వేల మంది చేత రకరకాలుగా ఇష్టం వచ్చిన బూతులన్నీ తిట్టించారు. ఇక్కడ అతను మాట్లాడిన దానికి ఇక మనం లాక్ అయిపోయాము, అతన్ని సస్పెండ్ చేయకపోతే ఇబ్బంది పడతామని, ఇది జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి అతను బయట ఉంటే అతను ఈ ప్రజలు ఊరుకోరని, సభ్య సమాజం ఊరుకోదని, అతనికి రక్షణ కల్పించడం కష్టమయ్యి రెండు చిన్న కేసులు పెట్టేసి కస్టడీలోకి తీసుకుంటే ముందు అతను చేసిన దాన్ని మనం ఏదో పెద్ద చర్య చేసినట్టు అలా చేయదలుచుకుంటే చింతకాయలు అయిన పత్తుడి మీద తీసుకోండి, లోకేష్ బాబు గారి మీద తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకోండి. మీరు చేయదలుచుకుంటే ఇవన్నీ అట్లా కాదు. మనం ఏంటంటే ఎవడో సామాన్యుడు పేదోడు ఒకడు దొరికాడు అని సస్పెండ్ చేసినట్టు షో చేయటం, అతనికి ఐటీడీపీలో సభ్యత్వం, అతనికి శాలరీ, అతన్ని ఇప్పుడు కాదు, అతను మాట్లాడు నా వెనక లోకేష్ బాబు గారి ప్రోత్సాహం ఉంది, నా వెనక చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడుతున్నారు అని నన్ను పిలిచి అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అని అప్రిషియేట్ వినండి, అతను మాట్లాడిన ప్రతి మాటలు సర్కాస్టింగ్ గానే ఉంటాయి. మీకు అది అర్థం అవట్లా, ప్రతి వీడియో సర్కాస్టింగ్ గానే ఉంటది, ఒక వీడియో కాదు. ఇది డైరెక్ట్ గా మొన్న మాట్లాడింది బూత్ అంటే ఒప్పుకుంటాం. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇది రెడ్ హ్యాండెడ్ గా దొరికి అది పూర్తిగా పార్టీ డ్యామేజ్ లో పడిపోతుందని
ఒక డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి, ఒక పక్క లింగమయ్య కేసుని పక్కదారి పట్టించడానికి, ఒక పక్క ఇతనికి రక్షణ కల్పించడానికి అది సస్పెండ్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని అతనికి సెక్యూరిటీ కల్పించారు. అంతకు మించి చూద్దాం ఎన్నాళ్ళు కల్పిస్తారో. ఇప్పుడు ఎన్నాళ్ళు కల్పిస్తారో, సభ్య సమాజం ఎన్నాళ్ళు ఊరుకుంటుందో, ఎన్ని రోజులు ఇట్లాంటి గేమింగ్ ప్లే చేస్తారో అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 10 నెలల నేను అనేది ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మరి బోరగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు సభ్య సమాజం ఎందుకు ఊరుకుంది సార్? ఏది బోరగడ్డ అనిల్ విపరీతంగా మాట్లాడినప్పుడు ఇక్కడ బోరగడ్డ సభ్య సమాజం ఎందుకు ఊరుకుంది? ఇక్కడ ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ వ్యక్తి కాదు. క్లియర్ గా చెప్తున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ వ్యక్తి కానప్పుడు మీ పార్టీలో కొంతమంది బోరగడ్డ ఇదే ఏది సాక్షి టీవీ ఛానల్లో లైవ్ లో ఉన్నప్పుడు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మా పార్టీ నాయకుడు ఇట్లా మాట్లాడాడని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కొన్ని 100 వీడియోలు వస్తాయి. మీరు కొడితే మీ పార్టీ నాయకుడు కాదని అంటారు. అంటే ఆయన మాట్లాడితే మీ పార్టీ నాయకుడు కాదంటారు, ఆయన మాట్లాడకపోతే ఆయన మా నాయకుడే. మా నాయకుడు అన్న ఎవరు చెప్పారు ఒకసారి చెప్పారు? చాలా మంది మాట్లాడారు. మా పార్టీ ప్రతినిధులు ఎవరు మా పార్టీ అని చెప్పారో చెప్పండి. ఇక్కడ చాలా మంది మాట్లాడారు మా పార్టీ అనేది ఒక్కటి చూపించండి మీరు. మా పార్టీ ప్రతినిధులు అతనికి సపరేట్ గా పార్టీ ఉంది, అతనికే సపరేట్ గా ఒక పార్టీ ఉంది. అతని పార్టీ కాదులేండి, తగిలించుకున్నాడు. సరే వాట్ ఎవర్, అతను వేరే పార్టీలో ఉన్న వ్యక్తి. అసలు బోరగడ్డ అనిల్ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ విషయం బోరగడ్డ అనిలే మెయిన్. అసలు దీనికి ఆచుడు మొత్తం ఇన్ని బండబూతులు మాట్లాడి ఇన్ని రకాలుగా మాట్లాడింది. ఇప్పుడు ఇది మేము చెప్తున్నాం ఇది క్లియర్ గా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గోరంట్ల మాధవ్ జస్ట్ కారు ఆపాడు అంతే. దాని మీద ముష్కేసు తీసుకుపోవాలని, ప్రెస్ మీట్ పెట్టించాలని, అతని మీద ఏదేదో కేసులు పెట్టాలని వెళ్తున్న కారును ఆపాడు. వెళ్తున్న కారును ఆపాడు. అతన్ని దాడి చేయడానికి ఆపాడు అనేది వాళ్ళు పోలీసులు నిర్ధారించిన తర్వాతనే కదా అతను కస్టడీలో తీసుకున్నారు. పోలీసులు నిర్ధారించడం అంటే ప్రభుత్వం నిర్ధారించడం. పోలీసులు నిర్ధారించడం అంటే ప్రభుత్వంలో అంతర్భాగం పోలీసు వ్యవస్థ. ఇప్పుడు పోలీసు వ్యవస్థ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అధికారం ఎటుంటే కొమ్ము కాస్తున్నారు అది ఇదని చెప్పినప్పుడు, గత ప్రభుత్వం అధికారానికి తొత్తులుగా పనిచేశారు అది ఇదని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమనాలి మేము? ఇక్కడ అటప్పుడు మరి వాళ్ళు పోలీసులు ఆపారు. ఇక్కడ విభజించి చెప్పాల్సిన పని లేదుగా. ప్రభుత్వమే ఆ మాట అంటుంది. ఇక్కడ గోరంట్ల మాధవ్ తరపు లాయర్ ఏమంటున్నాడు? కారు ఆపాం, ఆడు ఎట్టుంటాడో చూద్దామని, ఆడి మీద ఏ సెక్షన్ లో పెట్టాడో చూద్దామని కారు ఆపాం. ఎట్టుంటాడో చూద్దాం, అంతేగాని అతన్ని టచ్ కూడా చేయలే. కారు ఆపారు. కారు ఆపిన దానికి నీ ఇష్టం. ఏమి సెక్షన్లో పెట్టారు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, పక్షపాత ధోరణి పాటిస్తుంది. ఇప్పుడు వీటన్నిటి వల్ల మీకు వచ్చిన 164 సీట్లు ఏమి పోవు, మీ అధికారం ఏమి పోదు. మీరు ప్రజలకి మంచి పని చేసి మన్నలను పొంది మళ్ళీ గెలవాలని చూడటం ఒక ఎత్తు. మీకు ఈ పని చేసాం, జనరల్గా మీకు ఈ పని చేసాం కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఈ మేలు జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అనేది ఒక ఎత్తు. మాకు ఎదురు మాట్లాడితే మీ తాట తీస్తాం, మేము ప్రశ్నిస్తే మీ తాట తీస్తాం కాబట్టి మాకు ఓటేయకపోతే మీ తాట తీస్తాం అని బెదిరించడం ఇంకొక ఎత్తు. ఇక్కడ అది రెండోది నడుస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఎవరు భయపడరు. ఎందుకు భయపడరని నేను ఎందుకు చెప్తున్నానంటే, 57 స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ఎన్నికలు 57 వాటిల్లో కావాలని బలవంతంగా ఫోరమే లేని చోట, అసలు వాళ్ళు కంటెస్టే చేయని చోట, ఫోరమే లేని చోట కావాలని ఎన్నికలు తెస్తే 7 వాయిదా పడితే 50 జరిగితే 39 మేము గెలిస్తే 10 నెలల కాలంలోనే ఏదైతే మీకు 11 అంటున్నారో వాళ్ళకి 10 నెలల కాలంలోనే ప్రజలు ఆ 11 చూపించారు. 11 ఎట్టుంటుందో చూపించారు 10 నెలల కాలంలోనే. అర్థమైందా? ప్రజలు ఇక్కడ
అధికారం ఎమ్మెల్యేలు మాత్రమే కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నారు, ప్రజలు జగన్ దగ్గర ఉన్నారు. అందుకే ప్రజలు ఎక్కడికి పోయినా తండోపతండాలుగా వస్తున్నారనే అది భరించలేక, అది సహించలేక సెక్యూరిటీ రషీదు హత్య దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తుంటే తుప్పు పట్టిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఇస్తే కోర్టుకు పోయేదాకా తెచ్చారు. గుంటూరులో మిర్చి యార్డు దగ్గరికి వెళ్తుంటే ప్రోటోకాల్ పేరు చెప్పి భద్రత లేకుండా చేశారు. ఇప్పుడు లింగమయ్య దగ్గరికి వెళ్తే పోలీసులందరినీ జనాలు రాకుండా బారిగేట్లు పెట్టేసి రోడ్ల మీద పెట్టేసి హెలికాప్టర్ దగ్గర సెక్యూరిటీ లేకుండా, జగన్ దగ్గర సెక్యూరిటీ లేకుండా చేశారు. హెలికాప్టర్ అద్దాలు కూడా పగిలినాయి. హెలికాప్టర్ అద్దాలు కూడా పగిలినాయి. ఇక్కడ ప్రజలు ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, యోయో టీవీలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇదొక్కటే జనం చూస్తున్నారు అనుకుంటారు. నేను చెప్పింది మొత్తం జనం వింటున్నారు అనుకుంటారు. జనం అన్ని గమనిస్తారు. ఇప్పుడు ఇవాళ అసలు ఇట్లానే కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ ఒక డిబేట్ పెట్టేదే కాదు, అసలు ఇండివిజువలైజ్ అయిపోయింది సోషల్ మీడియా. ఇండివిజువలైజ్ అయిపోయి సెల్ఫీలు తీసుకొని ఎవరికి వాళ్ళు వీడియోలు పెట్టే పరిస్థితి ఇవాళ సమాచార వ్యవస్థ ఎదిగింది, ఎక్కడికక్కడ ఎదిగింది. ప్రజలు అన్ని చూస్తున్నారు, ఏది కట్టడి చేయలేరు. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు చెప్తారు. మేము మా విజ్ఞప్తి ఏమిటి అంటే ఇక్కడి నుంచైనా డ్రామాలొద్దు, అబద్ధాలొద్దు, దౌర్జన్యాలొద్దు, బెదిరింపులొద్దు. మీరు పరిపాలించండి. పరిపాలించి ఇదిగో మేము ఇది చేశాము కాబట్టి ఇది జరిగింది. మీరు గమనించి చూడండి, ఏ మీటింగ్ పెట్టినా ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేసి, అధికారిక మీటింగ్ కండక్ట్ చేసి ఆ వేదిక మీద 20 నుంచి 30 మంది దాకా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు వేదిక మీద ఉంటారు. వేల మంది జనం వచ్చిన మీటింగుల్లో కూడా ఆది నుంచి అంతం వరకు ప్రతి ఒక్కళ్ళు జగన్నామ స్మరణ చేయకుండా ఆ మీటింగ్ ముగించే పరిస్థితే లేదు వాళ్ళకి. ఏ ప్రభుత్వమైనా జనరల్ గా గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడం అనేది కామన్ కదండి. వైఫల్యాలు చెప్పడం ఒకటండి. గత ప్రభుత్వ వైఫల్యాలు డేటా తోటి చెప్పమనండి. ఇదిగో మేము గతంలో ఈ పని ఇంతవరకు ఆగింది, ఇప్పుడు ఈ పని ఇంతవరకు మొదలు పెట్టాం, దీనికి ఇంత కేటాయించామని చెప్పడం వైఫల్యాలు చెప్పడంలో తప్పులేదు. వైఫల్యాలు చెప్పడంలో మేము తప్పు పట్టట్లా. కేవలం జగన్నామ స్మరణ తప్పితే గత ప్రభుత్వ వైఫల్యాలంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు మీరు ఇప్పుడు మేమేం సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం అండి. 10 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. గత ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగాయి, గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వం ఏం చేసింది, ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది తర్వాత అది అభివృద్ధి కాదు నేను అంటుంది. వీళ్ళు చేసే ఆరోపణలకి వీళ్ళు చెప్పే మాటలకి తప్పు ఎవడు చేసినా తప్పేగా, ఏ ప్రభుత్వంలో చేసిన తప్పేగా. ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఆయన పోసాని కృష్ణమురళి అన్న మాటలకి తిరిగి ఇప్పుడు 10 సంవత్సరాల చెప్పండి. మీరు అప్పుడు అతని మీద హైదరాబాద్ లో ఎన్ని రోజులు సార్ అది మాట్లాడి ఎప్పుడు ఆగండి దేని మీద కేసు కట్టింది వాళ్ళు? దేని మీద అన్ని కేసులు ఒక రకం కాదు, దేని మీద కేసు కట్టారు? ఇప్పుడు ఒకసారి దొరికిన తర్వాత దేని మీద కడతాయండి సార్? అట్లట్లా ఇప్పుడు ఒక సెక్షన్ చట్టం ఏం చెప్తుంది, నువ్వు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి చట్టపరంగా చర్యలు తీసుకో. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి చట్టపరంగా చర్యలు తీసుకో. మీద కేసు కట్టే అవకాశం ఇప్పుడు ఉంది కదా, కడతారు. ఇప్పుడు రేపు అంటే అధికారం వస్తే మేము కడతాం, అదే కదా మీరు చెప్పదలుచుకున్నారు. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది ఆయనకి నంది అవార్డు ఇచ్చే ఫంక్షన్ లో నంది అవార్డు తిరస్కరించారు. అది ఆయన మీద పట్టిన కేసు. అది ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడు జరిగింది? ఆయన మీద కట్టిన కేసు అది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రకరకాల విమర్శలు చేసుకుంటే కాబట్టి మీరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి సరే ఇటువంటి వ్యాఖ్యలు కిరణ్ చేశాడా లేకపోతే ఇంకొకరు చేశారా ఆ లిస్టు చేస్తే చాలా పెద్దగా ఉంది. బట్ అది